తదుపరి మనము మిథున రాశి గురించి చెప్పండి గురువుగారు. మిథున రాశి వారు పాటించాల్సిన నియమాలేంటి? వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? తప్పకుండా తల్లి. మనము మూడవ రాశి అయినటువంటి మిథున రాశిలోకి వెళితే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరెవరంటే మృగశిర నక్షత్రము 3 మరియు 4వ పాదము వారు, ఆరుద్ర నక్షత్రము 4 పాదముల వారు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు వారు కూడాను ఈ యొక్క మిథున రాశిలోకి వస్తారు. వీరి యొక్క ఆదాయము మరియు వ్యయము కూడాను మనం పరిశీలించినట్టయితే చక్కగా వీరికి 14 ఆదాయం ఉందమ్మా. వ్యయం మాత్రం కేవలం 2 ఉంది. రాజపూజ్యము 4, అవమానమేమో 3. ఇప్పుడు మనం గ్రహస్థితి కూడా చూస్తున్నట్టయితే మిథున రాశి వారికి బృహస్పతి జన్మరాశిలో ఉన్నారు. అంటే ఆ యొక్క జన్మరాశిలో కూడాను బృహస్పతి, శని దశమ స్థానంలో, రాహువేమో భాగ్యస్థానంలో, కేతువేమో తృతీయ స్థానంలో ఉన్నారు. కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి చెప్పాలంటే. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలమ్మా ఈ మిథున రాశి వారు. ఎప్పుడు కూడాను ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు వీరి యొక్క గ్రహస్థితి వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఈ మిథున రాశి వారికి కూడాను మంచి గ్రహస్థితి వలన ఆలోచన శక్తి మెండుగా ఉంటుంది. ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు కూడాను మంచి అనుకూల కాలం అని చెప్పవచ్చును. అంతేకాకుండా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మాత్రము పట్టిందల్లా బంగారమే అయిపోతుంది. అంతేకాకుండా పెళ్ళి కాని వారు ఉంటారు మిథున రాశిలో కూడాను, పెళ్ళి రాని వారు, మరియు ఏదో విధంగా ఆటంకాలు వచ్చి పెళ్ళి ఆగిపోతున్న వారు అందరికీ కూడాను ఈ సంవత్సరం మిథున రాశి వారికి తప్పక వివాహం జరుగు తీరుతుంది. ఎవరైనా విదేశీయాలకు వెళ్ళి ఇంకా అక్కడ చదువుకోవడం కానీ లేదా ఏదైనా ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఏదైనా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీరు కూడా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు తప్పక సఫలమవుతాయి. విదేశీ ప్రాప్తి ఉంది. స్త్రీలకు కూడాను ఈ మిథున రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉందమ్మా. మంచి విలువైనటువంటి ఆభరణాలు స్త్రీలు కొంటారు. చక్కగా ఆ యొక్క లక్ష్మీదేవి వలె వెలిగిపోతూ ఉంటారు. వారి మాటకు మంచి విలువ ఉంటుంది. గౌరవ మర్యాదలు దక్కుతాయి. కూడాను అలంకారములు ఎక్కువగా చేస్తారు. ఆ దాంట్లో ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడాను ప్రతిరోజు కూడాను ఈ యొక్క మిథున రాశి వారు వీలైనంతగా కనకధార స్తోత్రము, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము, లేదా మహాలక్ష్మి అష్టకము కానీ, లేదా దత్తాత్రేయ పారాయణము, గురుచరిత్ర ఉంటుంది కదా, అది పారాయణం చేసుకోవడం కానీ, గోసేవ చేస్తూ ఉండడం ద్వారా కానీ ఈ యొక్క మిథున రాశి వారికి చాలా బాగుంటుందమ్మా. వీరందరికీ కూడాను ఈ విధముగా ఆదాయములు మరియు బాగా ఉన్నాయి. చక్కగా విలువైన వస్తువులు కొంటారు, ఆభరణాలు కొంటారు. ఈ విధంగా కూడాను మిథున రాశి వారికి కూడాను ఈ సంవత్సరం చాలా బాగుంది తల్లి.